పేదవాడి ఆత్మ బంధువులు పేదవాళ్లకు కూడు గూడు గుడ్డ ఇచ్చిన మహానుభావుడు నందమూరి తారక రామారావు అన్నారు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి. తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడిన వ్యక్తిగా ఆయన చరిత్రలో నిలిచిపోయారన్నారు. రామారావు జయంతి తెలుగు తమ్ముళ్లందరికీ ఓ పండుగ అంటున్న ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డితో మా ప్రతినిధి నరేష్ ఫేస్ టు ఫేస్. రెండో రోజు భాగంగా ప్రస్తుతం బొజ్జల సుధీర్ ఉన్నారు. ఎన్టీ రామారావు సంబంధించినటువంటి ఈరోజు జయంతి వేడుకలు ఆయన కూడా పాల్గొంటారు. సార్, ఈరోజు ఎన్టీఆర్ జయంతి వేడుకల సందర్భంగా మహానాడు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఎలా ఉందంటారు? ఈరోజు మా దేవుడు పుట్టినరోజు, మా దేవుడు పండగ కాబట్టి మా కులదైవం మాకు వెంకటేశ్వర స్వామితో సమానమైన పేదవాడి ఆత్మబంధువు, పేదవాడికి దశా దిశ నిరూపించి కూడు గుడ్డ ఇల్లు ఇచ్చిన మహానుభావుడు. మరి ఎక్కడున్నా ఈరోజు మీ చరిత్ర మా పిల్లలు కూడా రామారావు గురించి ఎప్పుడు కూడా స్మరించుకుంటూనే ఉంటాం. ఏ ముహూర్తాన్ని పెద్ద ఆయన పార్టీ పెట్టాడు కానీ అది నిజంగానే ఆ ముహూర్తం అనేది బ్రహ్మముహూర్తం. ఈరోజు కూడా మాకు ప్రజలు పెరుగుకుంటా పోతున్నారు తప్ప ఎక్కడ కూడా తిరిగి చూసే పరిస్థితి లేదు. అంటే తెలుగు వారి ఆత్మగౌరవం కాపాడిన ఒక మనిషిలాగా ఆయన చరిత్రలో ఉన్నారు. ఇంకా వచ్చే చరిత్రలో కూడా ఆయన పేరు పర్మనెంట్ ఉండిపోద్ది. ఈ రోజు మాకు అందరికీ కూడా పండుగ రోజు. రేపు భారీ బహిరంగ సభ ఉండబోతుంది, ఎలా చేయబోతున్నారు సార్? బ్రహ్మాండంగా ఉంటే అరేంజ్మెంట్స్ అన్నీ అయినాయి. ఇక వరుణుడు కొంచెం కన్నిస్తే వర్షం పడకపోతే ఇక బాగుంటుంది. కానీ ఇక్కడ ఎందుకంటే సాయిల్ కూడా కొద్దిగా ఆ సాఫ్ట్గా ఉంది కాబట్టి దాని గురించి అంతా కూడా తర్జన పడుతున్నాం. ఎట్లా యువ నాయకుడికి ఆయనకు పగ్గాలు ఇచ్చేది ఏముంది? ఆయనదే పార్టీ, దానికి ఏ పగ్గాలు కొత్తగా ఇచ్చేది ఏముంది అని. ఇది మొత్తానికి యువ నాయకులు లోకేష్ గారికి కొత్తగా పగ్గాలు ఇచ్చేది ఏముంది? ఆయనే ఈ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేత. సో ఎన్టీ రామారావు గారి యొక్క జయంతి వేడుకలు ఈరోజు వైభవంగా కొనసాగిస్తున్నాం. ఆ మహనీయుడు ఇచ్చినటువంటి అనేక ఏదైతే సూక్తులు ఉన్నాయో ఆదర్శవంతంగా కూడా మేమంతా యువ నాయకులంతా కూడా ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పి బొజ్జల సుధీర్ చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అవుట్ టు స్టూడియో మహానాడు నుంచి.